రామాపురం అనే చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామానికి వ్యవసాయం జీవనాధారం. అక్కడ పొలాల మధ్యలో గాలిలో మట్టి వాసన, ఉదయాన్నే కోయిల కూతలు, సాయంత్రం ఎద్దుల గంటల శబ్దం. ఇదే అక్కడి జీవితం. ఆ గ్రామంలో నరసయ్య అనే రైతు ఉండేవాడు. అతడు పేదవాడు, కానీ హృదయం మాత్రం ఎంతో గొప్పది. ఉన్న చిన్న పొలమే అతడి ప్రపంచం. అతని భార్య ఆమని, 2 పిల్లలు, అదే అతని సంపద. నరసయ్య ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడు: పొలం మనకు అన్నం ఇస్తుంది, మనం పొలానికి నిజాయితీ ఇవ్వాలి. అదే గ్రామంలో వీరయ్య అనే మరో రైతు ఉండేవాడు. అతడికి డబ్బు మీదే ఎక్కువ ప్రేమ. త్వరగా లాభం రావాలని రసాయనాలను ఎక్కువగా వాడేవాడు. కాలమేంటి, పంట వస్తే చాలు అనేది అతడి ఆలోచన. ఒక సంవత్సరం వర్షాలు సరిగ్గా పడలేదు. చెరువులు ఎండిపోయాయి. బోర్లు నీరు ఇవ్వడం మానేశాయి. గ్రామమంతా ఆందోళనలో మునిగిపోయింది. రైతుల ముఖాల్లో భయం స్పష్టంగా కనిపించింది. గ్రామ సభ పెట్టారు. వీరయ్య లేచి, మన పొలాలకు నీరు తక్కువ, ఎవరి పొలం ముందో నిర్ణయించాలి, డబ్బు ఉన్నవాళ్ళు ముందుగా నీరు వాడాలి అని అన్నాడు. ఆ మాట విన్న నరసయ్య మెల్లగా లేచి మాట్లాడాడు. ఈ మట్టి మనందరికీ ఒకటే, నీరు కూడా అందరికీ సమానంగా ఉండాలి, లేకపోతే గ్రామమే నిలబడదు అని అన్నాడు. కొంతమంది నరసయ్య మాటకు మద్దతిచ్చారు. మరికొందరు భయంతో మౌనంగా ఉన్నారు. చివరికి గ్రామ పెద్దలు నరసయ్య మాటకి ఒప్పుకున్నారు. నీటిని సమానంగా పంచాలని నిర్ణయించారు. రోజులు గడిచాయి. వీరయ్య పొలంలో పంట మొదట బాగా పెరిగినట్టే కనిపించింది. కానీ కొద్ది కాలానికే నేల పాలయ్యింది. మొక్కలు ఎండిపోవడం మొదలైంది. నరసయ్య మాత్రం తన పొలంలో సహజ ఎరువులు, పశువుల ఎరువు వాడాడు. నీరు తక్కువైనా జాగ్రత్తగా వినియోగించాడు. అతడి పొలంలో మొక్కలు నెమ్మదిగా అయినా ఆరోగ్యంగా పెరిగాయి. ఒకరోజు భారీ వర్షం కురిసింది. వీరయ్య పొలంలో నీరు నిలిచి పంట మొత్తం నాశనం అయింది. నరసయ్య పొలంలో మాత్రం నీరు సరిగ్గా వెళ్ళిపోయి పంట నిలబడింది. పంట కోత సమయం వచ్చింది. నరసయ్య పొలంలో మంచి దిగుబడి వచ్చింది. గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయారు. వీరయ్య తలదించుకొని నరసయ్య దగ్గరకు వచ్చాడు. నేను తప్పు చేశాను, నీవు చెప్పిన మాటలు నిజం అన్నాడు. నరసయ్య నవ్వుతూ, ఈ మట్టిని గౌరవిస్తే ఇది మనల్ని కాపాడుతుంది అన్నాడు. ఆ రోజు నుంచి గ్రామంలో అందరూ కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. రామాపురం మళ్ళీ పచ్చగా మారింది. ఈ కథలో నీతి ఏమిటంటే, నిజాయితీ, సహనం, ఐక్యత ఉంటే గ్రామం ఎప్పుడూ నిలబడుతుంది.